శుభములు కలుగు నీకు. ఏంటమ్మగారు? చేతిలో ఏంటది? అమ్మో, తిన్నగా దీని గురించి అడిగేసిందేంటి? మాట్లాడవే. ఇదేంటంటే అమ్మా? చెప్పు. గోరింటాకమ్మా. గోరింటాకా? గోరింటాకేంటి? అదేనమ్మా, మా ఇంట్లో గోరింటాకు చెట్టుంది కదా, ఆకు కోసుకొచ్చి రుబ్బి తీసుకొచ్చాను. ఎందుకు? మీరు పెట్టుకుంటారని. నేనా? మీరంటే మీరొక్కరే కాదమ్మా, రేఖమ్మగారు, కమలమ్మగారు కూడా పెట్టుకుంటారని. ఆషాఢంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటే ఐశ్వర్యం వస్తుందంటమ్మా, అందమైన మొగుడొస్తాడంట. ఇక్కడి పద్ధతులు నాకు తెలుసులే. మీ అమ్మాయి గారికి పెడితే చాలా మంచిదమ్మా. చక్కగా చింతపండు పులుసేసి మజ్జిగేసి బాగా రుబ్బానమ్మా, ఎర్రగా పండుతుంది. సరే, ఆ బాక్స్ ఇట్టివ్వు. మేం పెట్టుకుంటాంలే, నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మయ్యా, అమ్మగారికేమీ అనుమానం రాలేదు. రేఖా, రేఖా! వస్తున్నానుమా. అమ్మ పిలిచింది కదా, లేదేంటి? హాసిని, ఏయ్ హాసిని, సునైనా ఎక్కడున్నారే? ఎక్కడున్నారు? ఏమైందమ్మమ్మా? ఏ ముసలి, ఎందుకలా పాపరీలు చేసిన పిచ్చిదాన్లా అరుస్తున్నావు? పాపిరీలు నేనెందుకు చేస్తానే? అది పాపిరీల్ కాదే, పాప్రీల్. పాప్రీల్ ఏదో పాపిష్రీలు. అయినా దాని గురించి నాకెందుకు గాని, ముందు ఆ డబ్బా ఎక్కడ తగిలేశారో అది చెప్పండి. ఏం డబ్బమ్మమ్మా? అదేనే, నేను స్వీట్లు దాచుకునే చిన్న స్టీల్ డబ్బా. క్రిందటి సంక్రాంతికి మీ అమ్మ 2 చీరలు కొన్న వాళ్ళకి స్టీల్ డబ్బా ఉచితంగా పంపించింది కదా, అది. అందులోని ఒక బాక్స్ ని నువ్వు దాచేసి అన్నీ అయిపోయాయని చెప్పావు, అదేనా? అదేనే. ఇప్పుడు దాంతో పనే ఉందమ్మమ్మా. మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా? అమ్మ వారాహి, రామ్మా. వస్తున్నామా? మీ అందరికీ గోరింటాకు పెడతాను. నువ్వు గోరింటాకు తర్వాత పెట్టొచ్చు గాని, ముందు నా స్టీల్ డబ్బా ఎక్కడుందో చెప్పండి. ఏ స్టీల్ డబ్బా పిన్ని? అదేనమ్మా, నువ్వు మొన్న సంక్రాంతికి చీరలు కొన్న వాళ్ళకి గిఫ్ట్గా పంచావు కదా. దాని మీద చక్కగా మీ కృష్ణమ్మ బహుమతి అని కూడా పేరు కొట్టించావు కదా. దాంట్లో మొన్న సీతారత్నం వాళ్ళిచ్చిన వెంకన్న లడ్డు పెట్టుకున్నాను. అది నా పేరున్న డబ్బా కదూ? అదే. నువ్వే కదా అందంగా పేరు కొట్టించావు. దాని మీద నా పేరుందన్న విషయం మర్చిపోయి దాంట్లో లడ్డూ తీసి దేవుడి దగ్గర పెట్టి అందులో గోరింటాకు వేసి లక్ష్మికిచ్చాను. ఏ లక్ష్మి అమ్మా? అరుంధతి వాళ్ళ పని మనిషి లక్ష్మి. లక్ష్మికే కదమ్మా ఇచ్చింది. అరుంధతి గారికి ఇచ్చినట్టు ఎందుకలా కంగారు పడతావు? సునైనా, నువ్వు వెళ్ళి లక్ష్మిని అడిగి ఆ బాక్స్ తీసుకొచ్చి అమ్మకిచ్చే. అది ఆ గోరింటాకు తనే ఇచ్చినట్టుగా అరుంధతికి ఇమ్మని పంపించానమ్మా. అరుంధతి గారికి నువ్వు గోరింటాకు పంపించావా? ఆ మహాతల్లికి నువ్వెందుకు గోరింటాకు పంపావే? ప్రతి ఆషాఢానికి గోరింటాకు రుబ్బినప్పుడు అరుంధతిని తలుచుకుంటాను. ఈసారి తను ఇక్కడే ఉంది కదా, పంపే వరకు మనసు ఊరుకోలేదు పిన్ని. ఇప్పుడు ఆ డబ్బా మీద నీ పేరు గాని చూసిందంటే ఆ అరుంధతి అస్సలు ఊరుకోదు. ఆ పనిదాన్ని 4 తన్నులు తన్ని నిజం తెలుసుకుని మన ఇంటి మీదకి గొడవకొచ్చేస్తుంది. తనకు తెలియకుండా నేను పంపించిన గోరింటాకు తన చేతుల మీద పండాలని ఆశపడ్డానే కాని ఆ ఆతృతలో
ఇలా నా పేరున్న డబ్బాలోనే గోరింటాకు పంపిస్తున్నాను అనుకోలేదు పిన్ని. ఇప్పుడు అరుంధతి నా పేరు గాని చూసిందంటే ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. ఏంటిది? మన హౌస్కి సంబంధించిన బాక్స్లా లేదే. ఇంత చీప్ బాక్స్ ఎవరు తెచ్చారు? ఇక్కడ అసలు ఎవరు పెట్టారు? ఇదేం పచ్చడి? ఛీ, ఇదేంటి ఇలా ఉంది? లక్ష్మి, ఇలా రా. ఏంటమ్మా? ఏంటిది? అది గోరింటాకమ్మా. నేను మా ఇంట్లో ఉన్న గోరింటాకు చెట్టు ఆకు కోసి నా చేత్తోనే రుబ్బి తీసుకొచ్చానమ్మా. ఓ, బాక్స్లో ఉన్నది మెహందీయా? ఓకే, మరి బాక్స్ మీద ఉన్నదేంటి? ఈ డబ్బా పైన ఏముంటుందమ్మా? ఏమీ అంటుకోలేదే. దీని మీద ఏదో రాసుంది, కనిపించట్లేదా? రాసుందా? హే అమ్మాయి గారు, అది పేరండి. పేరా? ఏమని రాసుంది? అంటే అది నువ్వే తెచ్చావు, అదేంటో చెప్పు. అమ్మా నన్ను క్షమించండి అమ్మా. పెద్దమ్మ గారికి విషయం చెప్పకండమ్మా. మీ గుండెల్లోనే దాచుకోండమ్మా. లేదంటే నా పీక బిస్కు చంపేస్తారమ్మా. ఏ ఆగు, ముందు దీని మీద ఉన్న పేరేంటో చదువు. నాకు తెలుగు చదవడం రాయడం రాదు కదా. అవును, వీళ్ళు హిందీ వాళ్ళు కదా, వీళ్ళకి తెలుగు ఎలా వస్తుంది? అనవసరంగా భయపడి చచ్చాను. అమ్మగారు, అది నా పేరేనమ్మా, లక్ష్మి. అవునా? ఇది నీ పేరేనా? అవునమ్మా, నా పేరే. ఏంట్రాక, ఏంటిది? ఈయనొచ్చారేంటి? ఇదిగో ఈ బాక్స్లో హెన్నా రుబ్బి తీసుకొచ్చిందంటే లక్ష్మి. ఈ బాక్స్ మీద ఉన్న పేరేంటని అడిగితే తన పేరే చెప్తుంది. ఇది ఒకసారి చూపించు. ఇది తెలుగులా ఉంది కదా? అవును, దీని మీద పేరేమో ఇంత లెంతీగా ఉంది. లక్ష్మి చెప్పేదేమో జస్ట్ 2 లెటర్స్లో ఉంది. అంటే అమ్మా, అంటే నా పేరు లక్ష్మమ్మ అనలేని కదమ్మా. ఇదిగో ఇదేమో లక్ష్మి, ఇదేమో అనలేని, అలా అన్నమాట. అయినా ఇలా స్టీల్ బాక్సుల మీద పేరు రాయడం ఏంటి? ఇక్కడ ఇలానే రాయించుకుంటారమ్మా. రేఖ, నువ్విక్కడున్నావా? ఈ లక్ష్మి గోరింటాకు తెచ్చింది, నీకు పెడదామని నిన్ను పిలుస్తున్నాను. అమ్మా, నీకో విషయం తెలుసా? ఇక్కడ స్టీల్ బాక్సుల మీద వీళ్ళ నేమ్ స్టాటస్ లా వేయించుకుంటారట. అవును, నాకు తెలుసు. అదిగో దాని మీద లక్ష్మి పేరుంది. లక్ష్మినే చదవమన్నాను. మీకెవరికి తెలుగు రాదు కదమ్మా, అందుకే నేనే చదివి చెప్పాను. నాకొచ్చుగా.